హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీకే ఆడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక 5.2 యాంప్లిఫైయర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇది చూస్తున్నట్టయితే ఇది 5.2 ఆస్ట్రా కిట్ అండి. ఇది అంటే రిమోట్, ఆస్ట్రా మోడల్ రిమోట్ అంటారు. చూసారు కదా, ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది మనకి మాస్టర్ కంట్రోల్ అండి. ఇది మాస్టర్ కంట్రోల్ అండి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. అలాగే ఇక్కడ విఎస్పి పెట్టుకోవడానికి ఇక్కడ విఎస్పి సాకెట్ అండి. ఈ బటన్స్ అన్నీ కూడా మనకి రిమోట్ లేకపోయినా సరే ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదైతే సబ్వూఫర్ కంట్రోలు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కింద కూడా బుష్లు కూడా మనం గోల్డ్ కలర్ బుష్లు అయితే వాడాము. ఇంకా మీకు ఇంటర్నల్గా ఎలా ఉందనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీరు లోపల చూసుకున్నట్టయితే సబ్వూఫర్ కోసం కుమార్ 4 ఫీట్ మోనో బోర్డు వాడాము. అలాగే ఇంకో సబ్వూఫర్ కోసం శక్తి 4 ఫీట్ మోనో బోర్డు. స్పీకర్స్ కోసం ఒక 5 ఛానల్ బోర్డు అయితే వాడాము. ఇక్కడ చూస్తున్నట్టయితే మనము 10 యాంపియర్ ట్రాన్స్ఫారాలు అయితే 2 వాడటం జరిగింది. ఎందుకంటే హెవీ అవుట్పుట్ కోసం 10 యాంపియర్ ట్రాన్స్ఫారాలు 10 యాంపియర్ ట్రాన్స్ఫారాలే వాడాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన రిమోట్ కిట్ బోర్డు అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బనానా సాకెట్స్ అయితే ఇచ్చామండి. చూడండి, స్పీకర్స్ అవుట్పుట్ వచ్చేసరికి ఇది బనానా సాకెట్స్తో మనం చేసుకోవాలి. ఇక్కడ కోఎక్సెల్ 1, 2 అండ్ ఆప్టికల్, ఇక్కడ ఏఆర్సి అండ్ 6 ఛానల్ ఇన్పుట్ కూడా ఉంది. అలాగే 2 ఆక్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇంకో బనానా సాకెట్స్, ఎందుకంటే ఇది రెండో సబ్వూఫర్ కోసం. యాంప్లిఫైయర్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనకి ట్రాన్స్ఫారానికి ఎదురుగా ఒక ఫ్యాన్ ఇచ్చాము, ట్రాన్స్ఫారాలు కూడా హీట్ అవ్వకుండా. అలాగే సబ్వూఫర్ బోర్డ్స్ ఉన్నాయి కదా, వాటికి ఎదురుగా కూడా ఫ్యాన్ ఇచ్చాము. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దామండి ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. హమ్మింగ్ అస్సలు లేదండి, జీరో హమ్మింగ్, సైలెంట్గా ఉంది. మీకు ఇప్పుడు వినపడేది కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఫ్యాన్స్ తిరుగుతున్నాయి కదా, ఆ సౌండ్ అయితే మీకు వినపడటం జరుగుతుంది. అవి కూడా మనం స్లోగా తిరిగేలా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం హీట్ అనేది జనరేట్ అయినప్పుడు కూల్ అవ్వటం కోసం కొంచెం స్పీడ్ పెంచుకుంటే ఫ్యాను బాగుంటుంది. మీరు ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో వచ్చేసరికి మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడైతే 5.1 అని చూపిస్తుంది. చూడండి, 5.1 సరౌండింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే క్వాలిటీ కూడా 4K క్వాలిటీ అని చూపిస్తుంది. ఇది మన యూట్యూబ్లో అయితే ఈ సాంగ్ ప్లే చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగా వస్తుందండి క్వాలిటీ. నెక్స్ట్ మనకి ఇది పెన్ డ్రైవ్లో కూడా మన మూవీ అయితే ప్లే చేద్దాము. చూడండి, బాగా ఓల్డ్ మూవీ అయితే నేను మూవీ అయితే ప్లే చేస్తాను. చూస్తున్నారు కదా, టూ డేస్ నుంచి ఇది నేను రన్నింగ్ పెట్టానండి. యాంప్లిఫైయర్ అయితే చాలా చక్కగా వస్తుంది. ఎటువంటి హమ్మింగ్, ఎటువంటి నాయిస్ ఎలాంటిది లేదండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. చాలామందికి ఇది చాలా కాస్ట్ అనుకుంటారు, కానీ మీకు తక్కువ కాస్ట్లో కావాలన్నా కూడా
ఇది మీకు ఆస్ట్రా కిట్లో అయితే నేను చేసిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.